మీ దృష్టిని బాగా ఆకట్టుకున్న అస్ట్రాలజర్స్ ఎవరున్నారండి, మీ గురువు గారు కాకుండా, కృష్ణమూర్తి గారు కాకుండా? డెఫినెట్గా మా నింజయ్ గారు, మోహన్ గారు. ఓకే. వాళ్ళు సీనియర్స్. ఎక్కడుంటారు వాళ్ళు? హైదరాబాద్లోనే. సో కేపీ ఫారంని స్థాపించారు వారు. సో మరి వాళ్ళు సీనియర్. కేపీలోనే కాకుండా యాక్యురేట్గా ఫలితాలు చెప్పగలిగిన ఆస్ట్రాలజర్లు మీరు వెతుకుదామని అనుకుంటారుగా జనరల్గా, హస్త సాముద్రికంలో కానీ లేకపోతే ఇంకా ఉన్నారండి డెఫినెట్గా. అయితే మహానుభావులు శ్రీ విద్యోపాసకులు మాకందరికీ గురుతుల్యులు. గురువు గారు వాళ్ళకి విబిఎన్ శర్మ గారు కీర్తిశేషులు, వరంగల్ వాస్తవ్యులు. ఓకే. స్వయంగా అమ్మవారితో మాట్లాడగలిగే గొప్ప ఓకే మంత్రవేత్త సాధకులు వారు. ఇప్పటికీ ఉన్నారా? లేరండి. ఓకే. అయ్యారు. వారు కృష్ణమూర్తి గారిని స్వయంగా కలిసి 5-6 నెలలు వాళ్ళ ఇంట్లో ఉండి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర నోట్స్ రాసుకొని గ్రహించి ఆ ఫార్ములాలన్నీ ఆయన కొన్ని ప్రత్యేకమైన ఫార్ములాలు అవి చెప్పేవారు. ఓకే. సో కృష్ణమూర్తి గారిని స్వయంగా కలిసినటువంటి వ్యక్తిని కలవటం పూర్వపుణ్యం. అది ఓన్లీ కేపీ ఫారం ద్వారానే మాకు అందింది. అది చాలా గొప్ప విషయం. ఆయన బిబిఎన్ శర్మ గారు హైదరాబాద్, ఆయన ఉండేది వరంగల్. వారు చేసిన 2-3 ప్రత్యేకమైన హోమాలు అటెండ్ కావటం జరిగింది. ఆయన పుస్తకాలు ఏమైనా రాశారండి? వారు కేపీ పంచాంగం వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఓకే. మరి బుక్స్ అవి నేనే బాగా, ఎందుకంటే భగవంతుడు భాషా జ్ఞానం ఇచ్చాడు, అందరికీ అర్థమయ్యేటట్టు రాయాలి, టైం దొరకదు నాకు. అదే నా వృత్తి నాకు ఉంటుంది. ఏవో ఒక ఛానల్ వాళ్ళు సార్ తప్పకుండా మీరు కొంచెం డిఫెన్స్ అక్కడ ఏదో యుద్ధం, మన ఆపరేషన్ సింధూర్లో ఒక 10 రోజుల పాటు 20-22 టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సి వచ్చింది, డిబేట్స్. టైం ఎక్కడ అసలు. అదే అందుకని ఈ సబ్జెక్ట్నే ముందు జనంలోకి పంచడం బెటర్ అండి. ఫోకస్ అంతా ఇది పెట్టుకోవడం బెటర్. మీరు అంటే జాబ్ చేసుకుంటూ అంటే మిగతా ఇప్పుడు ఈ రోజున అందుబాటులోకి ఎక్కడ పడితే అక్కడ మొబైల్స్ వచ్చేస్తున్నాయి, సోషల్ మీడియా ద్వారా కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు దీని ద్వారానే కొంచెం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలిగితే కాస్త అవగాహన పెరిగి అదే వాళ్ళ సమస్యలకి మనం కొంచెం. అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటేనండి, ప్రజలు ఎస్ ఆర్ నో, ఉదాహరణకి ఎస్ సంతోషం, ఒకవేళ నో అయితే ఈయన వెంటనే మాకు సొల్యూషన్ చెప్తాడా, ప్రజల్లో ఉన్నటువంటి అదే ఉద్దేశం అట్లా. ఇంకొకటి ఏంటంటే మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు పర్టికులర్గా చెప్పారు, మీ దగ్గరికి వస్తారండి, కాంటాక్ట్ చేస్తారు, కన్సల్ట్ చేస్తారు, అయిపోయిన తర్వాత ఒక చూస్తారు ఇన్ని రోజుల్లో అయిపోతుందా లేదా అని, ఆ తర్వాత వేరే ఇంకెవరు రకాలుగా చెప్తానండి. ఒకవేళ అవదు, అయ్యే అవకాశం లేదు, భగవత్పరంగా ఇది చేర్చుకోండి నాకున్న జ్ఞానం ప్రకారం. ఇంకా భగవంతుడి నిర్ణయం. భగవత్పరంగా చేసుకున్నప్పటికీ భగవంతుడు కరుణించలేదు, కర్మఫలం అనుభవించాలి కదా. మీరు చెప్పినట్లు చచ ఏం చెప్పాడండి మాకేం వర్కౌట్ కాలేదు మీరు అనండి ఇంకోళ్ళ దగ్గర మంచిది. ఇప్పుడు అక్కడ కూడా వర్కౌట్ అవుతుందా లేదా, ఇంకా వాళ్ళ కర్మఫలం భగవంతుడి యొక్క నిర్ణయం. అసలు హైదరాబాద్లో ఎంతమంది అస్ట్రాలజర్ ఉంటారు మీ అంచనా? చాలా మంది ఉండొచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ అంటే రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాగా చైతన్యం పెరిగిపోయి యూట్యూబ్ వల్ల అందరూ ఏదో కొంత ప్రాథమిక విషయాలు, సంతానం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, ఇవి నేర్చుకుని బోర్డు పెట్టేసేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఇది ఎలా తెలుసుకోవడం, వీళ్ళకి ఆ పరిజ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అవుతుందా అవదా. నిజాయితీగా చెప్పాలంటే అవదు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అది వాళ్ళ వ్యాపారం పోతుందని, బేరం పోతుందని. అయ్యే నెగిటివ్ చెప్పకూడదు అంటారు పోనీ. అంటే అలా కాదు, ఇప్పుడు ఉన్న విషయం చెప్పాలి కదండి. అదే వాళ్ళు ఇంకేదైనా ఆల్టర్నేటివ్, ఉదాహరణకి సంతానం లేదు, ఇద్దరిలో ఎవరి దగ్గర ఉంది లోపం అంటే నువ్వు మెడికల్, నేనంతే మెడికల్గా ఎవరు వచ్చినా చాలా విశేషమైన కృషి చేశాను నేను మెడికల్ ఆస్ట్రాలజీ మీద. నీ రిపోర్ట్స్ తీసుకురా అంట. మెడికల్ నాలెడ్జ్ బాగా ఉంది, ఎందుకంటే నాన్న వెటనరీ ప్రొఫెసర్, మా అమ్మ బీఎస్సీ అండ్ ఎంబీబీఎస్ 2 years చదివింది ఆ రోజుల్లో. క్యాన్సర్కి ప్రధాన కారణాలు ఏమని చెప్తారు? గురువు రాహు కాంబినేషన్ అండి. ఎందుకంటే క్యాన్సర్ అనగానే ఒక పుండు అంటే గురుచండాల యోగం అంటారా, లేకపోతే గురుచండాల యోగం అంటే 2 కలవటమే. కానీ మీకు తమాషా, అన్ని యోగాలు ఫలించట్లా కలియుగంలో, మంచి కానీ చెడు కానీ. పోలేండి చెడు ఫలించకపోతే చాలు, మంచి కానీ చెడు ఫలించకూడదు. అన్ని యోగాలు చేయచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన కొన్ని మా సమావేశాల్లో నాకు అందింది. ఓకే. గురుచండాల యోగం, గురు పుష్యం యోగం, యోగాలు చాలా చెప్తున్నారు. కానీ కలియుగంలో అన్ని యోగాలు జాగ్రత్తగా చేస్తే, నాకు అత్యంత క్లోజ్ అయిన వాళ్ళ దాంట్లో గురుచంద్ర కాంబినేషన్ వల్ల గజకేసరి యోగం, అవి ఏమీ పనిచేయని వాళ్ళు కనీసం 6 ఉన్నారు. కరెక్టే. నేను వాళ్ళ నాకు అత్యంత క్లోజ్గా ఉండేవాళ్ళు. సో మీరు అడిగిన దానికి క్యాన్సర్ గురు రాహుల్ ఎట్లా, గురువు రాహు కాంబినేషన్ ఎందుకండి అంటే, గురువు గ్రోత్కి కారకుడు. క్యాన్సర్ అంటే ఏంటి, ఒక పుండు ఒకటి కాంబినేషన్ వచ్చి అక్కడి నుంచి స్ప్రెడ్ కావటం.
దానికి ఆ స్ప్రెడ్ అవ్వటం కూడా నీచమైన జబ్బు, ప్రాణాంతకమైన జబ్బు రాహు కాంబినేషన్. ఇట్లాంటి కాంబినేషన్స్ ఫార్ములాస్ తెలియాలి. ఓకే. ఉదాహరణకి సంతానం కలగాలి, ఎప్పుడు కలుగుతుంది? మరి మిగతా ఫార్ములా ఏం వేస్తున్నారో తెలియదు. కృష్ణమూర్తి గారి పద్ధతిలో ఆయన ఏ ఏ భావాల కాంబినేషన్ అయితే ఏం జరుగుతుందని చెప్పారు, కొంతవరకు చెప్పారు. దాన్ని చాలా రీసెర్చ్ చేసి చాలా పెద్ద పెద్ద డాక్యుమెంటేషన్ రాసి పెట్టుకున్నాను. అది మైండ్లో 4 మీద ఉన్నది. ఇంకా నేనే డాక్యుమెంటేషన్ నోట్స్ చదవక్కర్లా. ఓకే. ఉదాహరణకి సంతానం కలగాలి, 2వ భావము, 5వ భావము, 11వ భావం 3 కలవాలి. ఓకే. 2వ భావం కుటుంబంలో ఒకడు రావటం, 5వ భావం సంతానం కలగటం, అసలు మొదటి సంతానం, 2వ సంతానం 7వ భావము. సో ఈ ఫార్ములాలన్నీ ఉన్నాయి. ఈ 3 భావాలు ఫలితాన్ని ఇస్తున్నాయా లేదా, ఫస్ట్ పాయింట్. రెండవది, సంతానం అనగానే ఇద్దరిది చూడాలి. మిగతా ఏవైనా ఎవరి వ్యక్తిగతమే వాళ్ళది. నాకు ఉద్యోగం వస్తుందంటే మొగుడి జాతకం చూడక్కర్లా, పెళ్ళాం జాతకం చూడక్కర్లా, నాన్న జాతకం ఎవరిది వాడిదే. కానీ సంతానం అంటే భార్యాభర్తలు ఇద్దరిది చూడాలి. ఓకే. ఇద్దరికీ యోగం ఉండాలి. అవును. ఇద్దరికీ ఉండకపోవచ్చు, ఒకళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. దాని అర్థం ఏమిటంటేనండి, కొంచెం సైన్స్, మెడికల్ సైన్సు, లీగల్ సైన్సు, కామన్స్ ఇవి కూడా కలిపి, జనరల్ నాలెడ్జ్, టెక్నాలజీ ఇవి కూడా కలిపి చూడాలి. ఓకే. అప్పుడు మాత్రమే నువ్వు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్కి రాగలవు. ఓకే. అందుకని మీరు అడిగినట్టు గురువు రాహు కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ ఎలా అంటే భావంలో 8 డిగ్రీల వరకు రెండూ కలిసి ఉంటే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఒక ఎఫెక్ట్ ఉందన్నది మాత్రం అది సర్వనాశనం చేసేస్తుందని కాదు, ఆ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేసి ఇంకొక కాంబినేషన్ ఉండొచ్చు. ఓకే. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్లోనే చూసి బయటపడ్డ వాళ్ళు ఉంటారు. ఓకే. సపోజ్ ఆ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేసే యోగం లేదు, జబ్బు ఎప్పుడో 4th స్టేజ్లో బయటపడుతుంది. ఏం చేయగలం? సో ప్రశ్నను అనుసరించి వచ్చి అయినప్పటికీ సమస్య ఉన్నది. ఫైనల్గా చెప్పేది, భగవంతుణ్ణి పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముకుంటే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఓకే. అది చాలా ముఖ్యం. మనుష్యుల కన్నా ఉన్నమాట చెప్తాం. అదే ఆయన చెప్పాడు, ఇది చెప్పాడు, ఈ పరిహారం ఆల్ సెడ్ అండ్ డన్. మనుషులమే కదండి. కొంతమందికి అనుష్ఠాన బలం, ఉపాసనా బలం ఉంటుంది, వాళ్ళకు ఉన్న వాక్శుద్ధి వేరు, కేవలం శాస్త్రం. ఇప్పుడు ఇన్నేళ్ళు పరిశ్రమ మీరు ఎలా అని అడిగారు కదా, అదే కేవలం శాస్త్ర పరిజ్ఞానం కాదండి. నేను పెంపొందించుకున్నటువంటి నా ఉపాసన, అనుష్ఠాన బలం, ఏ దైవము ఏవని ఎక్కువ శాతం దత్తాత్రేయుడే. మొత్తం సౌత్ ఇండియాలో మొట్టమొదటి సాయినాథుని పూజ 1943లో మా ఇంట్లో బాపట్లలో జరిగింది. ఓకే. మొత్తం సౌత్ ఇండియాలో. సో అట్లా ఆ పుణ్య పరంపర వచ్చింది. డెఫినెట్గా ఒక సమస్య వచ్చిన వాళ్ళది సో చెప్పగలుగుతున్నాం ముందు, వాళ్ళకి ఉపశమనం అయితే అవనివి కూడా ఉన్నాయి, అబద్ధమేం లేదు. ఎందుకంటే మనం విధిరాతన మార్చేంత శక్తి ఉండదు. భగవత్ నిర్ణయం ప్రకారం ఆ కర్మ అనుభవించాలి అన్నప్పుడు కర్మ అనుభవించాలి. అదే ఏ రామచంద్రుడికి పరాక్రమం తక్కువ, ధర్మం తక్కువ, సత్యం తక్కువ, ఎందుకు అనుభవించాడు? పాండవులకి ఏం తక్కువ అంటే, మానవ దేహం ధరించిన తర్వాత ధర్మానికి కట్టుబడితే కొన్ని విషమ పరీక్షలు ఎదురవుతాయి అన్నది చూపించటానికి చెప్పారు. కనుక మనం కర్మ అనుభవించాలి, కానీ ఆ కర్మ ఇంటెన్సిటీని భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఇందాక చెప్పినట్లు మెడికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు, ఎవరో చెప్తారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, 2-3 దగ్గరికి వెళ్ళావు, అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. పైకి ఏమనిపిస్తుంది, నాకు ఎవడో చెప్పాడు, నాకేదో తట్టింది, అవన్నీ పైన కనపడేవి. కృష్ణమూర్తి గారు ఎంతకాలం బతికారండి? ఆయన 74 వరకు ఉన్నారండి. ఐ థింక్ 63 ఏళ్ల వరకు సుమారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ తెలియదు. 63 ఏళ్ళు బతికారు ఆయన అనుకుంటాను. 60 ఆ సంవత్సరం పెద్ద ఆయుష్. 74